లేకపోతే స్వతంత్ర ఉద్యమం కావచ్చు, దేంట్లో అయినా కానీ పాటల ద్వారా మనుషులు ఐక్యపరచగలిగారు. అంటే వాళ్ళ యొక్క భావాలన్నీ కూడా ఒక పాట ద్వారా మనందరికీ తెలుసు. నడుస్తున్న గానమా కోరికల గానమా అని ఆ పాట ద్వారా ఎంతగా ఇన్స్పైర్ అయ్యి ఉద్యమకారులు అందరూ కూడా ఒక కాంటినెంట్ వచ్చి రాష్ట్రాన్ని సాధించారు. అంత శక్తి సంగీతాన్ని పాటకి ఉంది నిజంగానే. అంటే చిన్న పిల్లలు పశువులు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తుంది, మనందరూ తెలుసు. సో అంతటి శక్తివంతమైనటువంటి పాటలు పాడుతున్నటువంటి గాయకులు నిజంగా అది వరం, దేవుడిచ్చిన వరం. గానం అనేది, పాడగలడం అనేది, వాద్యం అనేది, వాయించడం అనేది ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి వరాలు. అంతేకాకుండా వాళ్ళని ఆస్వాదించే ప్రేక్షకులకి వాళ్ళకు కూడా అలాంటి ఆస్వాదించడానికి ఉండడం కూడా గొప్ప విషయం. అందరూ కూడా మ్యూజిక్ లవర్స్ ఉండరు, బట్ అందరూ ఇంత టైం కేటాయించి ఇక్కడికి వచ్చి ఆడియన్స్ ఇంత ఎంకరేజ్ చేసి పార్టిసిపేట్ అవుతున్నారు. మీకు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సో వచ్చినందుకు ప్రతి క్షణం కూడా నిజంగా వచ్చి చాలా మంచి పని చేసామని మనం అందరం అవుతున్నాం. అలాంటి మంచి మంచి పాటలు అందరూ కూడా అందించారు. గాయకులందరికీ, ఆర్గనైజర్స్ అందరికీ, స్పాన్సర్స్ కి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు కూడా. ఈరోజు వాస్తవంగా సభాభిషేకం ప్రోగ్రాం బాలసుబ్రహ్మణ్యం గారి పేరు మీద చెన్నైలో నిర్వహించినప్పుడు అక్కడ బాలసుబ్రహ్మణ్యం గారి అవార్డుకి నన్ను ఎంపిక చేయడం జరిగింది చెన్నైలో. అక్కడ మన కళాకారులకు ఢిల్లీలో నాకు ఇంటిమేషన్ రమ్మని చెప్పింది. నేను మద్రాసు వచ్చి తీసుకోలేదు, నేను అక్కడ రాలేనని చెప్పి అలా చెప్తే మా కళాకారులు అక్కడ రికార్డ్ ఉన్న వాళ్ళు కొంతమంది మా ఊరుగాళ్ళు కళలకు పుట్టినీళ్ళు, మా ఊరుగాళ్ళు కళాకారులకు ఎంతో శ్రేయస్కరంగా మా కళాకారులు ఇక్కడనే కాదు ఎక్కడెక్కడో ప్రపంచ వ్యాప్తంగా ఊరుకోవాలంటే మనకి కళని ప్రతీకాన్ని చెప్తున్నారు. కాబట్టి మా అన్నకు ఆ తర్వాత జానకి గారు కూడా మరి తోడుగా వారు కూడా కాలక్రమేణ మరి వారి జ్ఞాపకం కూడా రెండు కలిపి ఓరుగల్లు సభాభిషేకం అనే పేరు మీద మరి ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి దాదాపుగా అక్కడ మాటించులు ఇక్కడ నేను దొరకట్లేదు. కాబట్టి మాట నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు దాదాపుగా చాలా రోజులు ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న ఇంకా హన్మకొండలో ఉన్నట్టుగా వాళ్ళకు మరి తెలుసుకొని కోర్టుల ఎంప్లాయీస్ గ్రామీణ తపాలా కార్యాలయ సిబ్బంది జిల్లా పరిషత్ కార్యాలయంలో మరి వాళ్ళ సమస్యల మీద మీటింగ్ పెట్టి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే తెలుసుకొని మన కళాకారులకు జిల్లా పరిషత్ రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళకి తగ్గిస్తే వాళ్ళు ఇంత పెద్ద అద్భుతంగా చేస్తారని నేను అనుకోలేదు. వాస్తవంగా మరి ఫస్ట్ టైం కార్యక్రమం ఓరుగారు ఎట్లుంటుందని చెప్పి ఎక్కడెక్కడికో ఈ కార్యక్రమం ఇస్తుంది. కాబట్టి సభాభిషేకం ఓరుగారు కూడా సక్సెస్ అయ్యింది అని చెప్పి చెప్పుకోవడానికి మీ అందరి ద్వారా సంఖ్యలో ఇక్కడికి వచ్చలే. మరి దిగ్విజయం చేసినందుకు మా శ్రేయస్ గారు, ముఖ్యంగా ముఖ్య అతిథులు డిసిపి గారు, జితేందర్ రెడ్డి గారు, మా భూగ విద్యాసాగర్, మేమైతే అప్పుడు మొదటి నుంచి కళలోనే ఉన్నాం. దాదాపుగా మా జితేందర్ రెడ్డి గారు, కళాకారులు, రామారావు గారు, ఎస్ఐ గారు, చాలా మంది, మా అన్న కూడా పెద్ద మా ప్రకాష్ అన్న కూడా, మహేష్ అన్న కూడా చేదోడు వాదులుగా నేను చాలా కార్యక్రమాలలో కూడా మేము తెలుసుకుంటూ ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటాం. మా తమ్ముడు కూడా మా రవి గారు, సోదరు, వీళ్ళంతా ముఖ్యంగా నా మీద అభిమానాన్ని కూడా చేసినటువంటి ప్రేక్షకులు కూడా నిజంగా కూడా ఇంతసేపు మన డీసీపీ గారు మాట్లాడారు. కళలు అనేది కఠినంగా చెప్తే అర్థం కాదు, కొందరు వినిపించుకోరు. సంగీతం ద్వారా ఎంత కఠినమైన జీవితం అనేది ఒక సంకేతం. పాప కూడా ఏడిస్తే వాళ్ళ గంటలు అదో ఏదో అని ఎదురు చేసుకుంటారు. కానీ ఒక పాట పాడితే అది ఏడు ఆగిపోతుంది. ఒక సంగీతం వినిపిస్తే ఆ పాప కరెంట్ ఎందుకు పాలు అడగలేదు. మనం ఎన్నో ప్రత్యక్షంగా చూసినాం. బండలు ఫోటోలు సైతం
సంగీతానికి బానిసలైపోతారు. కాబట్టి సంగీతం అనేది ఒక జీవిత పరిమాణంలో ఒక భాగం. ఇంతసేపు మేడం గారు చెప్పారు, రాష్ట్ర సాధనలో భాగంగా మరి అనేక రూపాల్లో మనం ఉద్యమాలు చేస్తే మొదటి స్థానంలో సంగీతం ఉంటుంది. ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం రాష్ట్ర సాధనలో. అదేవిధంగా మా నాన్నగారు కూడా స్వాతంత్ర సమరయోధులు. వాళ్ళ టీం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వాళ్ళ బుర్రకథలతోటి ప్రజలను చైతన్యవంతం చేసేది. అనేక రంగాలలో కూడా సంగీతం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ఏ సమస్యకైనా పరిష్కారం సంగీతం ద్వారా. ఇక్కడ మన తెలంగాణలో వాస్తవంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన తెలంగాణలో లిపిలేని కళాకారులు ఎక్కువ. లిపిలేని కళాకారులు అంటే వాళ్ళ వృత్తి రీత్యా సంచారగారుల వాళ్ళు పొట్ట చేత పట్టుకొని అనాథ నుంచి తాపరతంలో అంజలి యక్షగానం కానీ అలాంటి వాటి వాళ్ళు వాళ్ళ కొత్త జీవనం కొరకు వాళ్ళు అదే విధంగా వాళ్ళు ఆ వృత్తి కళాకారులు ఇప్పటికి కూడా జీవనం సాగిస్తుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద సురభి కళాకారులు కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ పింఛను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన వరంగల్ జిల్లాలో 200 పైగా కేంద్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది. వాళ్ళకు శాశ్వత భవనాలు నిర్మించడం జరిగింది. కాబట్టి కళలకు పెట్టినీళ్ళు మన ఓర్గోళ్ళు. కాబట్టి ఇక్కడ సినీ రంగం కానీ కళారంగం కానీ నాటక రంగం కానీ బహునాయకత్వం కానీ రాజకీయ రంగం కానీ ఇక్కడ పువ్వు పోసుకుంటారని చెప్పి నాది మన ఓర్గోళ్ళు. కాబట్టి మన వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమం సభాభిషేకం మన ఊరిలో చేయాలని సంకల్పంతో మంచి ఉదయంతో మంచి మనసుతోటి చేసినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు సెలవుకుంటాను. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కళా సంస్థలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ కళని ఆదరిస్తూ కళా అభిమానులందరికీ మరియు కళాకారులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. పెద్దలు గౌరవనీయులు డిసిపి ద్వారా కవిత గారు సెంట్రల్ జోన్ డిసిపి గారికి ముఖ్యంగా వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను. మంచి ఒక అంటే కళలో కూడా ఎంత సాహిత్యాన్ని వారు మన మనసును దోచుకున్నటువంటి ముఖ్యులు మన కవిత గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం. మిత్రుడు సోదరుడు ఈనాటి హీరో ఇక మల్లేశం గారు సోదరిమణి గారికి మరియు సంగీతంలో ప్రావీణ్యత చెంది మరి సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఒకే వేదికపై వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఆర్గనైజర్స్ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా పరిచయం చేసి మిత్రుడు పులి గణేష్ గారు, హిమశ్రీ గారు, తర్వాత చంద్రశేఖర్ గారు, జనగామ రాము గారు, ఇలా చాలా మంది కూడా ఇంకా కూడా ఉన్నారు. మరి వాళ్ళు టైం చాలా తొందర ఇచ్చారు. మరి అలాగే చాలా మంది కూడా పెద్దలు గౌరవనీయులు చాలా మంది కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు. కార్యక్రమం మాత్రం బ్రహ్మాండంగా దిగ్విజయంగా కార్యక్రమాలు ఏర్పరచడం జరిగింది.